తమిళనాడులో అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. స్టాలిన్ హయాంలో పెరిగిన జీవన వ్యయం, పన్నుల నుంచి ఉపశమనం కలిగించేలా ఒకేసారి 10,000 రూపాయలను అదనంగా ఇస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని తెలిపింది. తమిళనాడులో కొత్త సంవత్సరం వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ స్కూటీ కొనే మహిళకు 25,000 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్టు నడ్డా తెలిపారు. జల్లికట్టు ఎడ్లను పెంచేవారికి నెలకు 2,000తో పాటు ఆ ఆటలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఒక మహిళ తొలిసారి ఇల్లు కొంటే స్టాంప్ డ్యూటీపై 3% రాయితీ ఇస్తామన్నారు. 8,000 విలువ చేసే గృహోపకరణాల కొనుగోలు కూపన్ను కుటుంబంలోని ఒక మహిళకు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పెద్ద దేవాలయాల్లో రోజు 2.5 గంటల పాటు స్థానికులకే దర్శన స్లాట్లు కేటాయిస్తామని, తిరుపరం కుండ్రంలో కార్తీక దీపాన్ని వెలిగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జీరో ఎఫ్ఐఆర్ అమలు బలోపేతంతో పాటు తీవ్రమైన నేరాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చింది. బస్సులు, స్కూళ్లు, యూనివర్సిటీలో భద్రతను పెంచేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని వివరించింది.